వాటిల్లో రీ రిలీజ్ అనేది ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేయాలి కాబట్టి అది నా చేతిలో లేదు. మేబీ చేస్తారేమో. చేస్తే ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పెళ్లి, స్నేహితులు, మనసిచ్చుడు చాలా బాగుంది. నా ఊపిరి చాలా ఉన్నాయి. మా ఫేవరెట్ సినిమాస్ మీరు చెప్పారు. అందరికి నచ్చినాయే కదా మళ్ళీ రీ రిలీజ్ చేయగలుగుతాం. చాలా డేస్ తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు చేసినప్పుడు ఒక ట్రెండ్ సెట్ ఒక సెట్ లో ఇప్పుడు టోటల్ డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క అనుభవం ఏంటో? అప్పటికి ఇప్పటికి అనుభవంలో తేడా ఏం అనిపించలేదు. ఎందుకంటే మా సెట్ లో మా టీము అందరూ కూడా వాళ్ళ పని ప్యాషనెట్ గా చేశారు కాబట్టి అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే జరిగినట్టు అనిపించింది. మేబీ టెక్నికల్ గా మారినారు. ప్రొడ్యూసర్ అయ్యారు కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ అంటే ఇప్పుడు దాకా యాక్టింగ్ టైటిల్ సాంగ్ చాలా చాలా నచ్చింది నాకు. మీ కంబ్యాక్ విషయంలో ఈ ఒక్క సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? స్పెసిఫిక్ అదే స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, క్యారెక్టర్ బాగా నచ్చింది, త్రిమూర్తులు అందరినీ ఆకట్టుకుంటాడని ఆ సినిమాలోకి తీసుకెళ్తాడనే నమ్మకం ఉంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో అంటే ప్రేక్షకులకి ఏ రకమైన టైప్ ఆఫ్ లో ఉంటాయి? ఫ్యామిలీ గానీ అలా అన్ని ఇమోషన్స్ ఉంటాయి. చిన్నగా ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్ గా మొదలై ఒక ఫన్నీగా వెళ్తూ ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక విజయం సాధించే ఒక క్యారెక్టర్ లా ఉంటుంది. అందరి మనసులకి దగ్గర అవుతుందని మూవీస్ ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు ఎన్నేళ్ళు. బట్ ఈ ట్రాన్స్ఫర్ తో అది అచీవ్ చేయాలి. చాలా మూవీస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు కదా, ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతుంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్ కి అనే హ్యాపీనెస్ చాలా ఉంది. మీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదండి, మరి లేడీస్ కి ఇది నచ్చుతుందని అనుకుంటున్నారా? వాళ్ళని ఆకట్టుకోగలని అనుకుంటున్నారా? లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా మంది నేనంటే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఇది ఎప్పుడైనా ఇప్పుడు నేను కొంత రెస్పాన్స్ తీసుకుంటే ఎక్కువగా అమ్మాయిలకి, ఫ్యామిలీస్ కి ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతాను. నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో ఆ విధంగా గ్యారంటీగా ఫ్యామిలీస్ కి, లేడీస్ కి అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. బట్టే నవీన్ గారితో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా షూటింగ్ లో, మీకు ఆయనతో వర్క్ ఎలా అనిపించింది? అంటే ఆయన మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము, ఆయన ఎలా ఉంటారు ఏంటి అని ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తో పని చేస్తున్నాను, కానీ 1% కూడా యాటిట్యూడ్, ఈగో ఏం వెయిటేజ్ లేదు సార్ కి. చాలా ప్యాషనేట్ గా, చాలా డౌన్ టు ఎర్త్ గా మూవీ తీసారు. నాకు కొంచెం గ్రామర్ మిస్టేక్ అయిపోతుంది. చాలా ప్యాషనేట్ గా తీసారు అండ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ పర్సన్ అండి. చాలా కామ్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, మొత్తం షూట్ డే లో నేను ఒక్క రోజు కూడా కోపంలో చూడలేదు. ఇప్పటి వరకు నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కసారి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా, ఒక్కసారి కూడా ఆ పేషెంట్ అక్కడ పేషెన్స్ వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్ అండ్ చాలా మనం ఎలానే ఉంటారు. దట్స్ ఇట్ సేమ్. నవీన్ గారు మీ ఓల్డ్ మూవీస్ మంచి మంచి హిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీ రిలీజ్